నమస్తే వెల్కమ్ టు ABN క్లినిక్ రొమ్ము క్యాన్సర్ లో రకాలేంటి రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలేమిటి రొమ్ము క్యాన్సర్ దశలేంటి బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ రేడియేషన్ ట్రీట్మెంట్ లో వచ్చిన ఆధునికతలేంటి రొమ్ము క్యాన్సర్ పై సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్ కి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వింధ్యా వాసిని గారు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? ఈ మధ్య మనం చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా మారింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా మన కంట్రీలో మనం చూసేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో ఎక్కువగా వస్తుంది మిగతా వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే. దీనికి కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్, మన జీవన స్రవంతిలో మార్పులు రావడము, అంటే హై ఎనర్జీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ అవడం, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో మనం చూస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంది ఇది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోవడం, మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువసార్లు సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారు, అంటే అంత రిస్క్ అది. సో లాట్ ఎస్పెషలీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సెడెంటరీగా ఉంటారు, వాళ్ళకి జాబ్ అంతా కూడా సిట్టింగ్ జాబ్, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్, ఇవి అంతా కూడా ఇంక్రీజ్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ కొంచెం ఎక్కువగా వింటున్నాం కానీ అది జెనెటిక్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇది అరౌండ్ 5 to 10% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మట్టుకే ఇట్లా ఫెమిలియల్గా వంశపారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. వీటిలో ఏంటంటే కొన్ని జీన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ BRCA1, BRCA2 అన్న జీన్స్ మార్పిడి వల్ల ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. చిన్న ఏజ్ అన్నారు, ఇందాక చిన్న ఏజ్లోనే చూస్తున్నామన్నారు. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటారు? అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? సో జనరల్గా మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే మీడియన్ ఏజ్, అంటే మోస్ట్ కామన్ ఏజ్ అబౌవ్ 60 years. కానీ మన ఇండియన్ పాపులేషన్లో, ఇండియన్ పేషెంట్స్ మేము చూసేది అరౌండ్ 40 to 50 years మోర్ కామన్. ఈవెన్ 30s, లేట్ 30sలో కూడా ఈ మధ్య మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం. రీసెంట్గా వీ హ్యాడ్ అ పేషెంట్ హూ వాజ్ 16 years. షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏమీ లేదు. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ అన్నది మనకు తెలియదు, కానీ వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. అదే ఇండియాలో కూడా చూస్తున్నాం. ప్రీవియస్గా సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్గా చూస్తున్నాం. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు, మరి ఎలా గుర్తించాలి? సో మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్లెస్ లంప్, అంటే నొప్పి లేని గడ్డలు, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్. అండ్ అది పెయిన్ ఉండదు కాబట్టి, నొప్పి ఉండదు కాబట్టి చాలా కాలం నిర్లక్ష్యం చేస్తారు. రెండోది, ఈ బ్రెస్ట్ ఇష్యూస్ అన్నవి కొంచెం పర్సనల్గా ఉంటాయి కాబట్టి చాలామంది దే ఫీల్ ఇట్ యాజ్ అ ట్యాబు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు డిస్కస్ చేయడానికి. అవగాహన లేకపోవడం వల్ల కూడా డిలేడ్గా ప్రెజెంట్ అవుతారు. బ్రెస్ట్లో గడ్డ రావడము, చంకలో గడ్డ రావడము, స్కిన్ ఓవర్ ద బ్రెస్ట్ పైన ఉన్న చర్మంలో మార్పులు రావడం, అంటే రెడ్గా అవడం కానీ, గట్టిగా అవడం కానీ, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటారు, అంటే మనకి బత్తాయి పండు తొక్క పైన ఎట్లా అయితే ఘాట్లు ఉంటాయో అట్లా అవ్వడము, నిప్పుల్ షేప్ మారడము, ఆర్ డిశ్చార్జ్ రావడము, నిప్పుల్ నుంచి బ్లడ్ కానీ, బ్లాకిష్ డిశ్చార్జ్ కానీ ఇట్లా వస్తే మనం వెంటనే దాన్ని లోకల్ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, ఆర్ గైనకాలజిస్ట్ కానీ, ఆర్ ఎనీ డాక్టర్కి వెళ్ళి సంప్రదిస్తే బెటర్. ఓకే, అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇస్ ఇట్ కంప్లీట్లీ క్యూరబుల్ ఆర్ నాట్? సో ఎనీ క్యాన్సర్ తీసుకుంటే 4 stages ఉంటాయి జనరల్గా. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా 4 stages ఉంటాయి. అయితే స్టేజ్ 0 అని కూడా ఉంటుంది. అది ఏంటంటే ఇన్సిటు క్యాన్సర్ అంటాం, వెన్ ద క్యాన్సర్ హ్యాస్ నాట్ స్ప్రెడ్ టు డీపర్ టిష్యూస్, వెరీ స్టార్టింగ్ స్టేజ్. స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు మనం క్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అప్ టు 90-95% క్యూర్ అవుతారు. స్టేజ్ 3కి వచ్చేసరికి, అంటే ఆ క్యాన్సర్ అన్నది యాక్సిలరీ లింఫ్ నోడ్స్, చంకలో గడ్డలకి బాగా పాకడం వల్ల
స్టేజ్ 3 కింద మారుతుంది. వాటిల్లో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు అరౌండ్ 40 to 50% ఉంటుంది. ఎప్పుడైతే స్టేజ్ 4 అవుతుందో అంటే రొమ్ము నుంచి వేరే ఆర్గన్స్కి పాకడం, అంటే బోన్స్కి కానీ, లివర్కి కానీ, లంగ్కి కానీ, బ్రెయిన్ కానీ పాకినప్పుడు స్టేజ్ 4 అవుతుంది. స్టేజ్ 4 క్యాన్సర్స్ జనరల్గా క్యూర్ కావు, కంట్రోల్ చేస్తూ లైఫ్ స్పాన్ మనం పొడిగించుకోవచ్చు. ఇవి ఆ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బట్టి ఈ స్టేజ్ 4లో కూడా కొన్ని స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉంటాయి. అవి కూడా అందులో కూడా మనం ఏళ్ల తరబడి పేషెంట్స్ని ట్రీట్మెంట్తో వాళ్ళని క్యాన్సర్ ఫ్రీగా కూడా చేయొచ్చు. అండ్ లైఫ్ స్పాన్ అన్నది మెనీ ఇయర్స్ పెంచవచ్చు. వీ హ్యావ్ ఈవెన్ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ ట్రీట్మెంట్ ఫర్ ఈవెన్ సెవరల్ డెకేడ్స్, 10-15 ఇయర్స్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 4 అయితే ఇంకా ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ చాప్టర్, ఇంకా ఏమి ట్రీట్మెంట్ లేదు అన్నది కూడా లేదు. స్టేజ్ 4లో కూడా కంట్రోల్ అయ్యి క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ స్పాన్, నార్మల్ లైఫ్ జీవించే అవకాశం కూడా ఉంటుంది. రైట్. అలాగే డాక్టర్, పీరియడ్స్ అప్పుడు కూడా బ్రెస్ట్ కొంచెం మందిలో నొప్పిగా ఉంటుంది. సో ఎలా గుర్తించాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, వ్యత్యాసం ఎలా ఉంటుంది ఆ పెయిన్కి, నార్మల్ పెయిన్కి, క్యాన్సరస్ పెయిన్కి? సో బేసిక్గా ఏంటంటే పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్రెస్ట్ పెయిన్ ఇది ఫైబ్రో ఎడినోసిస్ అంటాము. ఇది ఎస్పెషలీ 1 వీక్ బిఫోర్ పీరియడ్స్ మోర్ కామన్గా ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ అయిపోయాక తగ్గిపోతుంది. సో సైక్లికల్ పెయిన్. బ్రెస్ట్ క్యాన్సర్తో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పెయిన్లెస్ లంప్, పెయిన్ లేకపోవడం. పెయిన్ వచ్చింది ఆ గడ్డలో అంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ డిజీజ్ అని, అక్కడ ఆల్రెడీ నర్వ్స్కి పాకినట్టు లెక్క. సో ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, థ్రాబింగ్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అండ్ మానసికంగా చాలా ఆందోళనకు కూడా గురవుతారు ఆ పెయిన్ వల్ల. చాలా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఫైబ్రో ఎడినోసిస్ అన్నది క్యాన్సర్ కింద మారదు, కానీ క్యాన్సర్ అన్నది ఇనీషియల్గా పెయిన్లెస్గా ఉండి లేటర్ స్టేజెస్లో పెయిన్ కింద మారుతుంది. రైట్. ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో డయాగ్నోసిస్ కంటే ముందుగా స్క్రీనింగ్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ ఈజ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్. ఏ సిమ్టమ్స్ లేని ఒక నార్మల్ వ్యక్తిని మనం ఒక టెస్ట్ చేసి వాళ్ళలో ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించడం. సో ఈ స్క్రీనింగ్లో చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, రెండోది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మూడోది మ్యామోగ్రామ్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఎనీ ఉమెన్ తన సొంత బ్రెస్ట్ ఎట్లా ఉంటుంది, షీ షుడ్ హ్యావ్ ఎన్ అవేర్నెస్, తన బ్రెస్ట్ టిష్యూ ఎలా ఫీల్ అవుతుంది నార్మల్గా అన్నది తెలిసి ఉండాలి ప్రతి స్త్రీకి. ఇది బెస్ట్ టైం టు డూ ఈజ్ 1 వీక్ ఆఫ్టర్ ద పీరియడ్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ 20 or 21 వెన్ ద బ్రెస్ట్ ఫార్మ్స్. బ్రెస్ట్ అవేర్నెస్ అన్నది ఉండాలి. సో ఎవ్రీ మంత్ 1 వీక్ ఆఫ్టర్ ద పీరియడ్స్ ద ఉమెన్ షుడ్ చెక్ హర్ బ్రెస్ట్ విత్ ద ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్ నుంచి బ్రెస్ట్ ఇట్లా సర్క్యులర్ మోషన్లో తన బోత్ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ సే అరౌండ్ ఇన్ దేర్ 30s క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై అ ఫిజిషియన్ వన్స్ ఎవ్రీ ఇయర్ కూడా చేయించుకోవాలి. అండ్ వన్స్ దే రీచ్ అరౌండ్ 45 to 50 years యాన్యువల్ మ్యామోగ్రామ్ అంటాం. ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకుంటే మనకి అర్లీ స్టేజ్ 0లో కూడా కనుక్కుని చిన్న ట్రీట్మెంట్తో, తక్కువ ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యే అవకాశాలు, లైఫ్ స్పాన్ పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ 2 క్యాన్సర్ స్క్రీనింగ్స్ దే హ్యావ్ షోన్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సర్వైవల్. సో ఇవి మోస్ట్ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ స్క్రీనింగ్ మెథడ్స్ ఫర్ ఆల్ వెన్ వీ లుక్ ఎట్ ఆల్ ద క్యాన్సర్స్ టుగెదర్. సో స్క్రీనింగ్ ఈజ్ వైటల్ అంటారు. స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ the early detection is the cure for cancer. ఓకే. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు హెరిడిటరీ అన్నారు. సో హెరిడిటరీ ఉన్న వాళ్ళు హౌ ఫ్రీక్వెంట్ దే షుడ్ అండర్గో ద మ్యామోగ్రఫీ? సో ఫ్యామిలీలో ఉంది, సో రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే? సో ఫ్యామిలీలో ఉన్నప్పుడు జస్ట్ 1 మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఉంటే ఇంకా నాకు రిస్క్ ఉంటుంది అని లేదు. దేర్ ఆర్ సమ్ క్రైటీరియా, కొన్ని క్రైటీరియా ఫిట్ అయితేనే హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అన్నట్టు. ఒకటి ఏంటంటే ఆ పర్సన్లో జెనెటిక్ టెస్ట్ చేసి ఈ జెనెటిక్గా ఈ జీన్ లోపం ఉంది, ఏదైతే హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్స్ అని ఉంటాయి,
కొన్ని జీన్స్ లోపం వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ నేను ఇందాక చెప్పిన BRCA1 BRCA2 జీన్స్. ఈ జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళకి 85 to 90% రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. వెన్ వీ కంపేర్ విత్ యావరేజ్ ఏ జీన్ లోపం లేని యావరేజ్ పాపులేషన్లో లైఫ్ టైం రిస్క్ అంటే ఆ పర్సన్ ఇఫ్ దే లివ్ లాంగ్ ఇనఫ్, ఇఫ్ దే లివ్ ఫర్ అరౌండ్ సే their lifespan of 80 years, they have a risk of 12%. సో ఇట్లా హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఏంటంటే స్క్రీనింగ్ అన్నది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలి. అరౌండ్ 25 years ఏజ్లో స్టార్ట్ చేయాలి. అయితే అమ్మాయికి మీరు డిటెక్ట్ చేశారు, అమ్మాయి షీ కేమ్ విత్ లంప్, బ్రెస్ట్ లంప్. ఇట్ వాజ్ పెయిన్లెస్. దే ఇనీషియలీ థాట్ ఇట్ వాజ్ సమ్ ఫైబ్రోఎడినోమా బికాజ్ ఆ ఏజ్లో అంత కామన్ కాదు కాబట్టి. అండ్ దెన్ దే వెంట్ టు అ గైనకాలజిస్ట్, గాట్ అన్ అల్ట్రాసౌండ్ డన్. అది కొంచెం డౌట్ఫుల్గా ఉండి వాళ్ళు బయాప్సీ చేశారు. సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆర్ హెరిడిటరీ రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వి అడ్వైజ్ టు స్టార్ట్ స్క్రీనింగ్ ఎట్ 25 years of age. అండ్ ఆ ఏజ్లో బ్రెస్ట్ మ్యామోగ్రామ్ ఈజ్ నాట్ సెన్సిటివ్. సో వీ ప్రిఫర్ MRI ఆఫ్ ద బ్రెస్ట్ MRI ఇయర్లీ చేయించుకోమంటాం. అండ్ ఇట్లా ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే until they complete their family, we advise them this close follow-up. Once they complete the family, we advise for risk reduction surgeries. Mammography అందరికీ చేయరా? అన్ని ఏజెస్ వాళ్ళకి కుదరదా? మ్యామోగ్రఫీ అన్నది బ్రెస్ట్ డెన్సిటీ బట్టి దాని సెన్సిటివిటీ ఉంటుంది. అబౌవ్ 45 years మోర్ సెన్సిటివ్. బిలో 40 years we prefer ultrasound or MRI. అయితే డాక్టర్ గారు, యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మీరు చెప్పండి, సర్వైవల్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుందంటారు? అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏది ఉంది ప్రస్తుతం అందుబాటులో బ్రెస్ట్ క్యాన్సర్కి? సో సర్వైవల్ వస్తే మనకి స్టేజ్ బట్టి సర్వైవల్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 5 years సర్వైవల్. అంటే 100 మందిని మనం ఈ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే స్టేజ్ 1 స్టేజ్ 2లో అందులో 90-95 మంది 5 ఏళ్ల వరకు ఉంటారు. సర్వైవల్ 95% ఉంటుంది. అంటే ఆ తర్వాత ఉండదని కాదు, స్టడీస్లో వాళ్ళని 5 years ఫాలో అప్ అయ్యారు. స్టేజ్ 3కి వచ్చేసరికి ఆ సర్వైవల్ పర్సంటేజ్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది, 50 to 60% అవుతుంది. అండ్ స్టేజ్ 4లో 20 to 30% ఉంటుంది. అండ్ ఈ సర్వైవల్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇట్లా ఉంటాయి. వీటన్నిటిలోని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద వర్స్ట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, మోస్ట్ అగ్రెసివ్. ఇది అర్లీ స్టేజ్లో వచ్చినా కూడా దానికి వెంటనే పాకి మళ్ళీ తిరిగి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీంట్లో సర్వైవల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఇది ట్రిపుల్ నెగిటివ్ అవ్వడం వల్ల టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్ మనకి తక్కువ ఉంటాయి. కీమోథెరపీ రీసెంట్గా వరకు కూడా కీమోథెరపీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. రీసెంట్గా మనకి ఇంకా ఫర్దర్గా ఈ రీసెర్చ్ బయటికి రావటం వల్ల దీంట్లో ఇమ్యునోథెరపీ అని, ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్లో ఈ బ్రాకా చెప్పాను కదా, ఈ BRCA మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళల్లో పార్ప్ ఇన్హిబిటర్స్ అని, ఇట్లాంటి టార్గెటెడ్ థెరపీ ఏజెంట్స్ కొత్తగా వచ్చాయి. అండ్ ఇవి యూస్ చేయడం వల్ల సర్వైవల్స్ అన్నవి ఆల్మోస్ట్ 50% ఇంప్రూవ్ అయినాయి. అలాగే HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. HER2 అన్నది ఏంటంటే ఒక గ్రోత్ రిసెప్టర్. అది ట్యూమర్ సెల్ పైన యాంటెనా లాగా ఉండి ఆ గ్రోత్ సిగ్నల్స్ని క్యాచ్ చేసి సెల్స్ని ఫాస్ట్గా డివైడ్ అవ్వడాన్ని, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చే రిస్క్ని పెంచుతుంది. సో దీన్ని బ్లాక్ చేసే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ట్రాస్టోజుమాబ్, పర్టోజుమాబ్, తర్వాత ట్రాస్టోజుమాబ్ డిరక్స్టికాన్ అని ఇట్లా కొత్త రకంగా కొత్త టార్గెటెడ్ థెరపీ మాలిక్యూల్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ టార్గెటెడ్ థెరపీ వాడడం వల్ల మనకి సర్వైవల్స్ అన్నవి ఇంకా పెరిగి ఆల్మోస్ట్ వీటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ని నల్లిఫై చేసేస్తాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవంటారు. ఇప్పుడు కీమోథెరపీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూసాం మనము. సో ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండమంటారు? సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో బ్యూటీ అదే. సో దే టార్గెట్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ రిసెప్టర్. సో కీమోథెరపీతో మనకి అరౌండ్ ఆల్మోస్ట్ 70-80% వాళ్ళలో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. టార్గెటెడ్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే 5% to 10% వాళ్ళలో. అది కూడా ఏంటంటే ఎస్పెషలీ యాంటీ HER2 థెరపీస్లో హార్ట్ పైన కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. అది కూడా మేబీ 1 in 10,000 చూస్తాము. హార్ట్లో టెంపరీ కార్డియాక్ ఇజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ పంపింగ్ అన్నది టెంపరీగా తగ్గొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఆపేస్తే మళ్ళీ దే గెట్ బ్యాక్ టు నార్మల్. ఇమ్యూనోథెరపీతో
there are not many side effects. It basically ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీని ఆ ట్యూమర్ మీదకి స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల మేబీ ఒక 5 to 10% వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాగా, ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ లాగా వచ్చి కొంచెము మ్యూకోసైటిస్, నోటిపూతలాగా రావడము, ఆర్ డ్రై కాఫ్ రావడం, ఇట్లాగా కొంతమందిలో చూస్తాం. బట్ కీమోథెరపీతో పోలిస్తే ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అన్నవి దే హ్యావ్ వెరీ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఈ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అందరికీ చేస్తారా? When do you decide that a patient is suitable for targeted therapy? It depends on the tumor biology. So ఎవరికైతే ఈ HER2 రిసెప్టర్స్ పాజిటివ్ ఉంటాయో, HER2 పాజిటివ్ ట్యూమర్స్ అంటాం, వాళ్ళల్లో ఈ యాంటీ HER2 థెరపీస్ పనిచేస్తాయి. ఎవరికైతే PDL1 పాజిటివ్, ఎస్పెషల్లీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయో వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ ఇస్తాం. అండ్ ఎవరికైతే ఈ BRCA1 and 2 జీన్ మ్యూటేషన్స్ ఉంటాయో వాళ్ళల్లో ఈ PARP ఇన్హిబిటర్స్ అన్న టాబ్లెట్స్ మనకి కొత్తగా అందుబాటులో ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ అనేది తిరిగి రాకుండా ఇంకా మనకి 50% to 60% ప్రొటెక్షన్ ఎక్స్ట్రా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఒక బ్రెస్ట్కి క్యాన్సర్ వస్తే ఇంకో బ్రెస్ట్కి కూడా పాకే ఛాన్సెస్ ఉంటాయంటారా? So previous history of breast cancer itself is a risk for another second cancer. But ఆ ఛాన్సెస్ అన్నవి అంత ఎక్కువ ఉండవు. ఒక యావరేజ్ పాపులేషన్లో మనకి ఇందాక నేను చెప్పిన 12% ఉంటే ఇది ఒక 15-16% ఉండొచ్చు. బట్ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్ అవి ఉంటే మటుకు డెఫినెట్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే పేషెంట్ని ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్కి అడ్వైస్ చేస్తాం. అంటే ట్రీట్మెంట్ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్పు ఉంటుందా? సో జనరల్గా ఫుడ్ హ్యాబిట్స్ అందరూ తీసుకున్నట్టే హెల్దీ డైట్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళు యాజ్ క్లోజ్ టు దేర్ నార్మల్ యాక్టివ్ లైఫ్ యాజ్ పాసిబుల్ అడ్వైస్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మంచిది. అట్లీస్ట్ 150 minutes పర్ వీక్ ఆఫ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తాం. డైట్లో పెద్ద మార్పులు ఉండవు. ఓన్లీ థింగ్ అందరికీ చెప్పినట్టే ఇట్ ఈస్ లైక్ బెటర్ కన్జ్యూమ్ హై యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేయడము, అవాయిడింగ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవి అడ్వైస్ చేస్తాం. అండ్ ఫాలోఅప్కి వస్తే వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక, సపోజ్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ, కీమో, రేడియేషన్ అంతా అయిపోయిన తర్వాత వీ అడ్వైస్ దెమ్ follow-up visits once in 3 months. How frequently? Once in 3 months for first 2 years. At 2 years complete ayaki, if everything is fine, we increase the duration 6 monthly once for another 3 years. So once they complete a total of 5 years of follow-up, yearly once examination is advised. Okay. Right. అయితే డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిందని కానీ ఒక ప్యానిక్కి గురైపోతారు. నాట్ జస్ట్ పేషెంట్, ద హోల్ ఫ్యామిలీ గెట్స్ అండ్ డిప్రెషన్. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిల్ ఇస్తారు? హౌ డూ యూ ఎన్ష్యూర్ దెమ్, హౌ డూ యూ కౌన్సిల్ దెమ్ ఫర్ ద ట్రీట్మెంట్? సో ఇదివరకు కాలంలో క్యాన్సర్ అంటే ఇట్ వాజ్ లైక్ డెత్ సెంటెన్స్, అని ఇప్పుడు డెఫినెట్గా క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ it is a time to retrospect. So we ensure that the patient and the family, they are counseled about what to expect. Aim expect cheyochu ee treatment nunchi based on her stage of the disease and the treatment options. Usually initial first few days of diagnosis is the most traumatic both to the patient and the family. So we ensure that we give a family counseling, either the patient along with the family or the patient separately and the family separately as per their request, and explain to them what to expect. Aim expect cheyochu, what are the treatment options, what are the survival chances, what are the benefits and side effects of the various treatment options available. ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చిన ఈ టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్ గురించి, వాటి వల్ల మనకి ఇంప్రూవ్ అయ్యే సర్వైవల్ ఛాన్సెస్ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ ఆల్సో దేర్ ఆర్ కౌన్సిలర్స్ who counsel them regarding what to how to lead during the treatment phase, diet etla teeskovali, day to day activities. We do have young patients who are working mothers, how they can cope with this and their work together. And then lot of finances is also involved. There are some cloud funding organizations with which we engage and help them out. So
lot of counseling is involved, especially in the initial phases, and once the patient starts the treatment, she understands what to expect from the treatment, what are the side effects, and then we are always there to have a repeated counseling, and there will be lot of psychological issues, psychosocial issues and family issues, for which we also take the help of oncopsychologist. The psychologist who is specialized in dealing with patients diagnosed with cancer, and this I have seen has helped a lot in making the patient continue the treatment and complete the treatment. అలాగే లేడీస్ ఎస్పెషల్లీ ఫ్యామిలీని ముందు పెడతారు. యాజ్ యూ సెడ్, స్క్రీనింగ్ ఈజ్ వైటల్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ క్యూర్ ఫర్ ద క్యాన్సర్. సో వాట్ డు యూ సజెస్ట్ టు ద లేడీస్ అవుట్ దేర్? సో ఆల్ విమెన్, ఫస్ట్ మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మన హెల్త్ గురించి మనమే తీసుకోవాలి జాగ్రత్తలు. ఎనీ ఇష్యూ, ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే రీచ్ అవుట్ టు యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్. అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో డిస్కస్ చేసి వెంటనే దాన్ని అడ్రస్ చేసుకుంటేనే మనం చిన్న ట్రీట్మెంట్తో క్యూర్ అనేది పొందొచ్చు. డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు పెద్దలు. సో ఇప్పుడు చూసుకుంటే అన్నీ కల్తీమయం, పాల నుంచి నీళ్ళ వరకు అన్నీ కల్తీమయం. సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? సో డెఫినెట్గా మనం ఎప్పటికప్పుడు వండుకున్న ఫ్రెష్ ఫుడ్ తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, అండ్ ఇంక్లూడింగ్ మోర్ వెరైటీ లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రకరకాల వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడం, ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్స్, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం. క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా లిమిట్ చేసుకోవాలి. అసలు తినొద్దు అంటే నవ్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవాయిడ్ ఇట్ ఆర్ లిమిటెడ్ టు వన్స్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 days. అండ్ దెన్ టేకింగ్ స్మాల్ క్వాంటిటీస్, ఫ్రీక్వెంట్ మీల్స్. ఒకేసారి ఎక్కువ తినే కంటే అదే తిన్నదే మనం రోజుకి ఒక 6 to 8 మీల్స్కి డివైడ్ చేసుకొని తినడం. ఇవన్నీ కూడా ఇన్ ఎ వే దే ప్రివెంట్ ద మెటబాలిక్ సిండ్రోమ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసే కొత్త రకమైన ప్రాబ్లం ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే టేకింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఎట్ ఏ టైమ్ అండ్ దెన్ హ్యావింగ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇవన్నీ కూడా as they increase these lifestyle disorders like hypertension, diabetes, alage they also increase the risk for cancer. So next is exercise. Most important thing is having regular exercise. So నేను మార్నింగ్ జిమ్కి వెళ్తాను, 1 hour చేస్తాను, సో ఆఫ్టర్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు సిట్ అన్నది కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బీయింగ్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే is more important than working out for an hour and sitting throughout the day. Next, ఈ యాక్టివ్ ఎక్సర్సైజ్ కూడా WHO రికమెండేషన్ ప్రకారం అట్లీస్ట్ 150 minutes ఆఫ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ పర్ వీక్. సో ఈ ఎక్సర్సైజ్ అప్పుడు కూడా మన హార్ట్ రేట్ అనేది అరౌండ్ 150 మెయింటైన్ అవ్వడం. దిస్ ఇస్ ఫర్ ద నార్మల్ పీపుల్. పేషెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ డయాగ్నోస్ విత్ సమ్ కార్డియాక్ డిజీజ్, బేస్డ్ ఆన్ దేర్ కార్డియాలజిస్ట్ అడ్వైస్ వాళ్ళ ఎక్సర్సైజ్ ఫాలో అప్ అవ్వాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్ట్రెస్. Stress is the most important factor which is almost always ignored and not addressed. మనకి తెలియకుండానే ఇప్పటి లైఫ్ స్టైల్లో లాట్ ఆఫ్ స్ట్రెస్. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టార్గెట్స్ ఎట్ వర్క్ ప్లేస్. వీ హ్యావ్ కిడ్స్ టు టేక్ కేర్ ఆఫ్, వాళ్ళ హోమ్ వర్క్స్, వాళ్ళ స్కూల్కి ప్రిపరేషన్స్, దెన్ మొత్తం ఫ్యామిలీకి ప్రిపరేషన్, మన ప్రిపరేషన్, వర్కింగ్ విమెన్కి ఎక్స్ట్రా ఇట్స్ లైక్ they are a housewife and a working professional, double duties ఉంటాయి. Then lot of stress goes on. This affects the sleep. Lack of sleep or lack of good quality sleep. Good quality sleep అంటే deep sleep for at least 7 continuous hours. నేను నైట్ ఒక 4 hours పడుకుంటా, ఆఫ్టర్నూన్ 2 hours పడుకుంటా, సరిపోతుంది నాకు 6 hours అంటే that is not correct. You should have a continuous uninterrupted sleep for at least 7 hours. This is most important. So when we practice all these qualities in our lifestyle, there is a reduced risk for cancer. Any cancer for that matter. Yes. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ఈ మధ్య ఎక్కువైపోయింది. సో అది కూడా క్యాన్సర్ కి దారితీస్తుందంటారా? డెఫినెట్గా. ఎస్పెషల్లీ అర్బన్ విమెన్లో వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ రైజ్ ఇన్ దిస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్. ఆల్కహాల్ ఇంటేక్ టు ఎ లిమిట్ is okay, but they are limited. It might not stop. So it is always good to abstain taking alcohol, and smoking is always not good, not only in the cancer perspective but also in
for your lung health and cardiac health. So avoiding smoking and alcohol is always better to reduce the risk of cancer. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్.